హాయ్ హలో నమస్తే అండి. నాకొకరు మెసేజ్ పెట్టారండి. మేడం అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దానికి మంచి పరిహారం చెప్పండి అని అన్నారండి. నేను చాలా పరిహారాలు వీడియోలు చేస్తున్నానండి. అవి చూడండి. అవి చూసాక కూడా మీకు ఇంకా డౌట్ వస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎలా చేస్తే ఏ రెమెడీ చేస్తే మీ అప్పులు తీరిపోతాయనే సజెషన్ కూడా నేను ఇస్తానండి. కామన్‌గా అందరికీ ఒకటే వర్కౌట్ అవ్వదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అప్పులుంటాయి. ఒకరికి పెద్ద అప్పు ఉంటుంది. ఒకరికి చిన్న అప్పు ఉంటుంది. ఒకరు ఇచ్చింటారు. మళ్ళీ అవి రాకోకుండా ఉంటాయి. రకరకాలైనటువంటి అప్పు సమస్యలనేటివి ఉంటాయి కదండీ! కాబట్టి అందరికీ ఒకటే వర్కౌట్ అవ్వదు కాబట్టి మీకు ఎటువంటి అప్పున్నా, ఏ బాధలున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కనెక్ట్ అయ్యారనుకోండి. నేను ఖచ్చితంగా మీకు మంచి వాల్యుబుల్ సలహా అనేది ఇస్తాను. కామన్‌గా అండి మనం చిన్న ఇంట్లో రెమెడీ చేసుకోవచ్చు. అందరికీ ఉపయోగపడే విధంగా. మనము చాలా మందిని నమ్ముతామండి. ఏ ప్రామిసరీ నోటు రాయించుకోకోకుండా ఎంతో కొంత అప్పడిగారు కదా అని ఇస్తారా? ఇవ్వరా? అని కూడా ఆలోచన చేయకోకుండా ఏదో జాలిపడి ఇచ్చేస్తూ ఉంటామండి. చేయి బదులుగానో లేకపోతే మాట మీద ఆధారపడో ఇచ్చేస్తూ ఉంటాం. తీసుకున్నంత సేపు వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారండి. అదే అప్పు మనకి తిరిగి ఇవ్వాలంటే వణికిలి కదండీ! ఇచ్చేటప్పుడు ఎంత మర్యాదగా వచ్చి అడుగుతారో తెలుసా అండి? ఎన్నో చెప్పుకుంటారు. వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్ట నష్టాలు, సుఖదుఖాలన్నీ మనతో చెప్పుకొని మన దగ్గర నైస్‌గా వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారండి. అవునా కాదా? చాలా మందికి ఇది జరిగే ఉంటుంది. అలా చాలా నమ్మిచ్చి అప్పు తీసుకుంటారండి. మనమేం ఆలోచన చేస్తామంటే ఆ మాటల్ని నమ్ముతాం. అరే! పాపం కదా! కుటుంబం ఉంది, పిల్లలుంది. ఈ అప్పు తీసుకొని చదివిస్తాడంట. లేకపోతే అతని ఆరోగ్యం కోసమో, వ్యాపారం కోసమో పెట్టుబడిగా పెడతారంట గదా! మనము సహాయం చేద్దామనే ఒక జాలి గుణంతో మనం ఇచ్చేస్తూ ఉంటామండి. అవతలి వ్యక్తి మనకిస్తాడా? ఇవ్వడా? అని కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేయము. నమ్మకం అనేది అలా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఒక ప్రామిసరీ నోట్ రాసుకోము. లేకపోతే వాళ్ళకి ఆస్తులున్నాయా? ఆస్తులు లేవా? లేకపోతే ఇదేదైనా ఇవ్వకపోతే అదేదైనా అప్పు అమ్మి ఏమన్నా ఇస్తారా? అని కూడా ఆలోచన చేయకోకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. నాకు ఇదొక రెమెడీ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్తానండి మీకు. ఇది స్టోరీ కాదు. నిజంగా నా ఫ్రెండ్ జీవితంలో జరిగినటువంటి విషయము. ఇది తెలిసాక కూడా మేమేం చేయలేకపోయామండి. ఎలా మోసపోయింది అమ్మాయి మోసపోయింది. 4,50,000 నుంచి 5,00,000 దాకా మోసపోయిందండి. ఒక ఊర్లో గుర్తు తెలియని మనిషి పరిచయం అయ్యారండి. పరిచయం అయితే అమ్మాయి కూడా ఎడబాటులో ఉంది. బాధలో ఉంది. తన దగ్గర డబ్బులున్నాయని తెలిసి స్నేహం చేశాడండి. స్నేహం చేసి అమ్మాయితో వలిచాడు. వలిచి అమ్మాయి లేకపోతే బతకలేను. నువ్వే ప్రపంచం అనేలాగా క్రియేట్ చేశాడండి అమ్మాయిని. ఆ అమ్మాయి ఏమనుకుంది, ఇది నిజమేనేమో అనుకోని ఆల్రెడీ అమ్మాయి పెళ్ళయింది. అబ్బాయికి పెళ్ళయ్యుందండి. కానీ ఈ అమ్మాయికి తెలియదు అబ్బాయికి పెళ్ళయ్యింది అనే విషయము. కానీ పెళ్ళయింది కానీ నా భార్య నాకు రానివ్వడం లేదు. నా భార్య నన్ను ఇలా దూరం పెట్టింది. నేను నా భార్య దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఎంతకాలం ఉన్నా నీతోనే ఉండాలనుకున్నాను నేను. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. నువ్వు పక్క సందులో ఉంటే పక్క సందులో, ఎదురు సందులో ఉంటే ఎదురు సందులో ఉంటాను. నువ్వు అప్పుడప్పుడు నా దగ్గరకొచ్చి వెళ్ళు. నేను నీ దగ్గరకొస్తాను అని ఇద్దరు ఏదో మాయ మాటల్లో ఎలా పరిచయమయ్యారు. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారండి. ఈ అమ్మాయి అమాయకత్వంగా ఏం చేస్తుందంటే ఇంక తనే సర్వము, తనే ఇంకన్నీ అనుకోని తనకు కూడా ఇద్దరు పిల్లలున్నారండి అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? నమ్మి మోసపోయిందండి. బాగా డబ్బులున్నంత సేపు ఆ అబ్బాయి పనేంటో తెలుసా అండి? ఈరోజు ఈ ఊర్లో ఉంటాడు. ఒక 6 నెలలు ఒక అమ్మాయి దగ్గర ఉంటాడు. ఆ అమ్మాయి దగ్గర బాగా తనే సర్వం అన్నట్టు అన్నీ చూసుకునేలాగా అన్నీ క్రియేట్ చేస్తాడండి. మంచిగా చూసుకొని, ప్రేమగా చూసుకొని, తన పాదాలకి ఏమన్నా చీమ కరిస్తే గూడా తనకి కరిచినట్టు డ్రామా చేస్తాడనే విషయము కొంతకాలం తర్వాత బయటపడిందండి. ప్రతి చోట ఒక్క చోట కాదండి. జమ్మూకి వెళ్ళాడు కొంతకాలం. అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి అమ్మాయి దగ్గర కొంచెం లాక్కున్నాడు. మళ్ళీ ఒక కడపకెళ్ళాడు. అక్కడ కూడా కొంచెం మందితో అలా లాక్కున్నాడు. ఇంకొక ఊరికి, ఇంకొంచెం హైదరాబాద్‌కి ఇలా స్టేట్లు మారుకుంటూ అండి అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, అమ్మాయిల్ని వాడుకోవడము, అమ్మాయిని ఏదో ఒకటి చెప్పడం. ఇట్లే ఉంటే మనం ఎంత కాలమైనా ఇలానే ఉంటాము. ఏదైనా వ్యాపారం చేద్దాము, లేకపోతే ఏదైనా ఆర్థికంగా మనం బలంగా ఉందాము. అప్పుడు ఇంకా బాగుండొచ్చు మనము అని మోసం చేశాడండి. మోసం చేస్తే అమ్మాయి ఏం చేస్తుంది, బంగారం మొత్తం అమ్మేసి
అతనికి వ్యాపారం పెట్టుకోమని చెప్పి డబ్బులు ఇచ్చిందండి. నీకు మళ్ళీ బంగారం వదిలిచ్చిస్తాను కొంతకాలం అయిన తర్వాత అని చెప్పి నమ్మిచ్చాడంటండి. ఆ అమ్మాయి అమాయకంగా నమ్మి బంగారం అంతా అమ్మేసి డబ్బులు ఇచ్చిందండి. ఇస్తే ఆ డబ్బులు ఎత్తుకొని రాత్రికి రాత్రే పారిపోయాడంటండి. చూడండి కదా, ఎంత మోసమో కదా. మళ్ళీ అతను కనిపించాక నా బంగారం అమ్మిన డబ్బు ఇవ్వమంటే అసలు సిమ్ కార్డే తీసి పడేశాడంటండి. ఎలాగో అలాగా కనిపించి పట్టుకుంటేనండి, నువ్వు ఎక్కువ నన్ను బెదిరించావు, నువ్వు ఎక్కువ నన్ను చేసావంటే నువ్వు నా దగ్గర పడుకున్నావని నీ భర్తకు చెప్తానని చెప్పి బెదిరించాడంటండి. చూడండి, ఇలాంటి క్రైమ్స్ ఉన్నాయనేది జీవితంలో మనుషులకి, ఆడవాళ్ళకు కూడా తెలియాలండి. వివాహమైన వాళ్ళకు కూడా టార్గెట్లు వేసుకొని మరి ఆడుకుంటున్నారండి. ఎక్కడ ప్రేమ ఉంది, ఎక్కడ ఏముందనేది మనము తెలుసుకోవాలండి. ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మి ఒక 10 రూపాయలు కూడా ఎవరి చేతిలోనూ పెట్టి మీరు మోసపోకండి, మీరు బాధపడకండి. ఎవ్వడు మంచోడు కాదండి మనం తప్పితే. మన మనసు మంచిది, మనం మంచోళ్ళమైనప్పుడు మనం కష్టపడుతున్న డబ్బుని తీసుకెళ్ళి వేరే వాని చేతిలో పెట్టి, ఏమండి ఆ ప్రేమ లేకపోతే బతకలేమా, ఏమండి ఆ ప్రేమ లేకపోతే చచ్చిపోతామా, చచ్చిపోతే చచ్చిపోవాలి అంతేగాని పిచ్చోళ్ళలాగా ప్రేమల కోసము బానిసలయ్యి అమ్మాయిలు ఈరోజు ట్రాపుల్లో పడుతున్నారండి. ఆ ట్రాపుల నుంచి బయటికి రండి. ఎవరైనా ఇలాంటి ట్రాపుల్లో ఉన్నా, ప్రేమలో ఇబ్బంది పడుతున్నా, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మంచి సజెషన్ ఇస్తాను. మనం వాళ్ళ చేతిలో పడకూడదండి. ఎప్పుడు ఆడవాళ్ళంటే ఆది పరాశక్తుల్లాగా ఉండాలి. మనకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మనకి తెలిసి ఉండాలండి. మనకి ఒక ఏది మంచిది, ఏది చెడ్డ అనేది మనకి మనం గ్రహించుకోవాలి. మనం ఎప్పుడైతే లూజ్ అయిపోతామో అప్పుడు ప్రతి ఒక్కడు మనల్ని ఆడుకొని వదిలేసే వ్యక్తులుగా తయారవుతారు. ఎవ్వరికి అప్పులు కూడా ఇవ్వకండి. ఎవరికి చెయ్యి అయ్యో పాపం అని జాలి కూడా చూపించకండి. ఎందుకో తెలుసా, జాలికి విలువ లేదండి. జాలి ఎంత సర్దుకొని బతుకుతాడో వానికి ఇంకా సర్దుకుంటారు కదా, ఇంకా సర్దుకుంటారు కదా, ఇంకా సర్దుకుంటారు కదా అని వాళ్ళని సర్దుకోమని అంటారే గాని, అదే తెలివిగా 4 మంచి మంచి మాటలు మాట్లాడి నైస్ మాటలు మాట్లాడే వాళ్ళకే నిన్న మొన్న కాలం ఉందండి. అవునా కాదా? అందుకు మనకే తెలియాలి. మనం ఎక్కడ సర్దుకోవాలి, ఎక్కడ సర్దుకోకూడదు, ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఇలా అప్పు ఇచ్చి మోసపోయింటే అండి, ఒక చిన్న రెమెడీ చెప్తాను, ఇది చెయ్యండి. రోజు చేస్తూ మీకే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మనసు మారి మీకు తీసుకొచ్చి ఇవ్వటానికైతే అవకాశం ఉంటుంది. ఇది విశ్వాసంతో, నమ్మకంతో చేయండి. అమావాస్యకి, పౌర్ణమికి మీరు ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళ పేరు చెప్పుకొని అండి, మీ ఇంట్లోనే ఒక 11 లవంగాల్ని తీసుకోండి. 11 లేకపోతే 21 సంఖ్యలో లవంగాల్ని తీసుకోండి. అందులో ఒక పచ్చకర్పూరం వేసి లేకపోతే ఒక మంటలో వేసి కాల్చేయండి. వాళ్ళ పేరు చెప్పండి, వాళ్ళు తీసుకున్న అప్పు చెప్పండి, ఇలా తీసుకొని వెళ్ళిపోయిన విషయం చెప్పండి. లేకపోతే మీకు ఎవరైనా అప్పిచ్చుంటే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదా, సతాయిస్తున్నారా, వాళ్ళ పేరు చెప్పి ఆ లవంగాల్ని ఒక్కొక్కటిగా ఆ మంటలో వేస్తూ ఉండండి. ఇలా అమావాస్య పౌర్ణమికి చేయండి. ఒక 6 నెలలు చేయండి. వాళ్ళలోనే మార్పు వచ్చి ఏదో ఒక రకంగా మీకు ఆ విశ్వమే వాళ్ళని లాక్కొని వచ్చి మీ అప్పు తీర్చేలాగా చేస్తుందండి. ఇది నమ్మకం మాత్రమే, దీనికి పెట్టుబడండి. నమ్మకం, విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా ఇలాంటి అప్పులు ఇచ్చే ముందు ఇలాంటి దెబ్బలు 10 పడితేనే అండి మనకు కూడా తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది తెలుస్తుంది. దెబ్బ మీద దెబ్బ తాకించుకొని రెమెడీస్ చేయడం కాదండి, దెబ్బ తాకక ముందే జాగ్రత్త పడమని నేను ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్తున్నాను. ప్రతి అప్పిచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా ఇవ్వండి. ఇచ్చే ముందు ఇస్తాడా లేదా 1కి 4 సార్లు ఆలోచన చేసుకొని మీరిచ్చి, ఎవరైనా మీకు ఇచ్చిన అప్పు ఎగ్గొట్టి తిరుగుతుంటే గనుక వాళ్ళ నుంచి రావాలంటే మనం వెళ్ళి వాళ్ళని కొట్టలేము, తిట్టలేము కదండి, ఏమీ చేయలేం. కాబట్టి ఎలాగో వచ్చేలాగా ఆ విశ్వానికి కోరాలి. ఈ చిన్న టెక్నిక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక 3 నుంచి 6 నెలల్లో మీ డబ్బు అనేది మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ.